చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పెరిచి 2 ఏళ్ల సందర్భంగా ప్రజలు మోసపోయిన విధానం మీద ఈ రోజు రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు మోసపోయారని మీరు ఆలోచన చేయాలి. మరి ఎన్నికల ముందు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఆడబిడ్డ నిధని చెప్పి ప్రతి ఇంటికి ఆడమనిషికి ఇంట్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడమనిషికి 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నిరుద్యోగ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఏ పథకం ఫోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ హయాంలో ఒక్క పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన వారికి ఏ ఒక్కరికైనా ఒక కొత్త పెన్షన్ ఇప్పించారా? ఒక పెన్షన్ ఇప్పించలేని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్తారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తారా? ఒకసారి ఆలోచించండి. పెన్షన్కే దిక్కు లేని వాళ్ళు సంక్షేమం చేస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈ రకంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రధానికంతా మోసపోయారు, రైతాంగం మోసపోయింది. ఈ రోజు మునోపాక మండలంలో మా ప్రొఫెసర్ అనకాపల్లి జిల్లాలో పండించలేదంటే ధాన్యం పండించిన రైతులు దిక్కుతోసం స్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తన రేటు 2,360 రూపాయలు ఎంఎస్పీ ప్రైస్ ధాన్యం కొనుగోలు కేంద్రం. ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం లేదు. ప్రభుత్వం మార్కెట్ ద్వారా ధాన్యం కొనే సందర్భం లేదు. రైతులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల మరి దళారుల చేతిలో రాష్ట్ర రైతాంగం మోసపోతున్నారు. కేవలం 18,000కి 19,000కి అమ్ముకునేటువంటి దుస్థితి. అలాగే మొక్కజొన్నకి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఎంఎస్పీ ప్రైస్ కేజీ 24 రూపాయలు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఎంఎస్పీ ఎవరు పిచ్చేస్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కోసం ఒక రేటు ఫిక్స్ చేస్తారు. మీరు ధాన్యం కొనుగోలు చేస్తున్నారా? లేదా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారా? మొక్కజొన్న 24 రూపాయలు ఎంఎస్పీ ఉంటే మార్కెట్ లో దళారులు 18 రూపాయలు కొనుగోలు చేయడం వల్ల రైతాంగం దళారులు బారిన పడి మోసపోతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, మీ స్నేహితుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ 24 రూపాయలకి మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం 2,300 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. మీరు రైతాంగాన్ని గాలికి వదిలేశారు, మరి ప్రజలను గాలికి వదిలేశారు.